సత్యం అయితే ఇంటి కాగితాలు తీసుకుని వచ్చి వీటిని జాగ్రత్తగా పెట్టాలి అని చెప్పి అంటాడు. అది విని ప్రభావతి అయితే ఇలా ఇవ్వండి నేను పెడతాను అని చెప్పి అంటుంది. నోర్మయ్, ఇంకొకసారి నీ చేతిలో ఎలా పెడతాను అనుకున్నావు అని చెప్పి సత్యం అంటాడు. ఇంతలో అక్కడికి మీనా వస్తుంది. మీనా రాగానే సత్యం అయితే మీనా చేతిలో పెట్టి, అమ్మ ఈ పత్రాలు నీ దగ్గర అయితేనే భద్రంగా ఉంటాయి, నాకు అది అర్థమవుతుంది, ఇదిగో అమ్మ తీసుకొని నీ దగ్గర ఉంచు అని చెప్పి ప్రభావతి చేతిలో నుండి లాక్కొని మీనాకైతే తన చేతిలో ఇంటి కాగితాలను సత్యం పెడుతూ ఉంటాడు. అది చూసి రోహిణి ప్రభావతి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇచ్చా, వీళ్ళందరి ముందు నా పరువు పోయింది, ఏంటి నాకు కాకుండా కోడలకి ఇస్తాడా బాధ్యతని, నేను చూస్తానని చెప్పి ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య గారు చెప్పినట్లుగా మీనా అయితే ఆ ఇంటి కాగితాలు తీసుకొని తనైతే దాయడానికి వెళ్తుంది. ఇదంతా చూసి ప్రభావతి అయితే మీనా వైపు చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. అది చూసి ప్రభావతి అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.